ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి వచ్చారు. అయితే సినీ నిర్మాతలు కార్మికుల సమ్మె గురించి మాట్లాడతామంటే రమ్మన్నట్లు దుర్గేష్ వివరించారు. కార్మికుల సమ్మె అనేది ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిన వ్యవహారమన్న దుర్గేష్ కార్మికుల సమ్మె వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. టాలీవుడ్ సమస్యల్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని దుర్గేష్ తెలిపారు. ఇప్పుడు నా ఉద్దేశంలో బయట కార్మికులకి వారికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సమ్మె వాతావరణాన్ని దృష్టిలో పెట్టి కలుస్తున్నారేమో అనుకుంటున్నాను. నాకు ఎజెండా నా దగ్గర ఏమి లేదు. వారు వచ్చి కలుస్తుంటే రండి కలవండి అన్నాం అంతే. అది ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆ సమ్మె అనే విషయంలో దాని గురించి ఏం జరుగుతుందో చెప్పడానికి వస్తున్నారేమో అనుకుంటున్నాను నేను అంతే. వారు చెప్పే విషయాలను వింటాం, అటు కార్మికులతోనూ వారు చెప్పేవి వింటాం. ఎక్కువ మంది సినీ కార్మికులు ఇండస్ట్రీలో ఉన్నారు, సో వాళ్ళ వెల్ఫేర్ని కూడా చూడాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఇది వారు ఏం చెప్తారో విని, కార్మికులు చెప్పే విషయాలు విని డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఇద్దరు దృష్టిలో పెట్టి వారితో చర్చించి ఏం చేయాలి, ఒకవేళ మన సైడ్ నుంచి ఏమన్నా ఇంటర్వెన్షన్ అవసరం అయితే మేము ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. వీరు అక్కడ బహుశా కలవచ్చు అండి. నాకు ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం. మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. నేను మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. లేదు లేదండి. ఇష్యూలో ఏపీ గవర్నమెంట్ పాత్ర ఎంత మేరకు ఉంటుంది? ఏపీ గవర్నమెంట్ పాత్ర ఇష్యూ జనరల్గా వారు దీనికి అందరికీ ఫిల్మ్ ఛాంబర్ అండి జనరల్గా చూడవలసింది. అంటే అదేవిధంగా వాళ్ళకు ఫెడరేషన్ ఉంది, కార్మికులకి, నిర్మాతలకి ఏమో ఫిల్మ్ ఛాంబర్ ఉంది. వాళ్ళు కూర్చుని నిర్ణయించుకోవాలి తప్పితే ఎక్కడన్నా ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఎప్పుడు వస్తుంది? థియేటర్లు నడపడం విషయంలోనూ లేకపోతే ఇతరత్ర సినిమా షూటింగ్లకి అనుమతి ఇచ్చే విషయంలోనూ వీటిల్లో మా ఇంటర్వెన్షన్ ఉంటుంది తప్పితే ఇలాంటి కీలకమైన మౌలికమైనటువంటి అంశాల విషయంలో ఛాంబరు అదేవిధంగా ఫెడరేషను వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సి ఉంటుంది. వారు వస్తారన్నప్పుడు మేము రండి అంటాం కాబట్టి వారు వస్తున్నారు, వచ్చి మాట్లాడతారు. ఏం చెప్తారో విని నేను సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో చెప్తాను, విషయాన్ని వారికి చేరవేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారనేది నిర్ణయిస్తాను. అది మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకా మనకు తెలియదు. దానికి మాత్రం స్థిర నిశ్చయంతో ఉన్నాం మేము. 100% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతాం మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, సినీ సమస్యలు తీర్చాలంటూ కూడా సినీ కార్మికులంతా కూడా కొన్ని రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో దిల్ రాజు కూడిన 14 మంది సినీ నిర్మాతల బృందం విజయవాడలోని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది తొలి సమావేశం కూడా అని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ప్రభుత్వాన్ని కలవకపోవడంపై 2 నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో సమావేశం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన సమావేశం కొద్దిసేపటి ప్రారంభమైంది. ఈ సమావేశంలోని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్న భరత్తో పాటు మొత్తం 12 మంది హాజరవటం జరిగింది నిర్మాతలు. ఇందులో చూసినట్టయితే BVSN ప్రసాద్తో పాటు DVV దానయ్య, KL నారాయ, దాంతోపాటు సీనియర్ ప్రొడ్యూసర్ నాగవంశీ, ఎన్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీ వాసు, యువి క్రియేషన్స్ సంబంధించిన అధినేత వంశీతో పాటు మైత్రి మూవీస్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్న చెర్రీ, దాంతోపాటు వివేక కూచిపొట్ల,
సాహు గారపాటి మొత్తం 12 మంది నిర్మాతలు, దాంతోపాటు ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్న భరత్ కూడా ఈ సమావేశానికి హాజరున్న నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయంలోని సమావేశం కొనసాగుతుంది. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలోని కార్మికులకు సంబంధించిన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినీ పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్తోని సినీ పెద్దలు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించి నేరుగా సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కలవకపోవడంపై 2 నెలల క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ సినిమా రిలీజ్ అయినా సరే ప్రతి సినిమానికి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తూనే ఉంది. ఇప్పటికే పలు సినిమాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా సరే సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబును, దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రిని నేరుగా ఇప్పటి వరకు కలగబోవడంపై చాలా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గతంలోని. అయితే ఇటీవల కాలంలోని కొంత సినిమాలకు సంబంధించి బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల షూటింగ్ కూడా జరగని పరిస్థితి ఉంది. కార్మికుల సమ్మె నేపథ్యంలోని ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సంబంధించి అభివృద్ధిపై కీలకంగా చర్చించేందుకు ప్రస్తుతం మంత్రితోనే సినీ నిర్మాతలు చర్చిస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఈ నెలాఖరుతో పాటు రాబోయే రోజులు అంటే ఈ ఏడాది చివరి వరకు పెద్ద హీరోలకు సంబంధించి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలకు సంబంధించి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే దానిపై కూడా ప్రస్తుతం కందుల దుర్గేష్తోని సినీ నిర్మాతలు చర్చిస్తున్నారు. ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కందుల దుర్గేష్ స్పందించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న కార్మికుల సమస్యలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి నిర్మాతలతో చర్చించిన తర్వాత ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం దాంతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినీ పరిశ్రమకు పెద్దపీట వేస్తుంది అనే అంశాన్ని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఎందుకంటే ముందు నుంచి చూసినట్టయితే ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి వచ్చారు, మరోపక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించి ఎంపీ మాజీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి కూడా ఆమె సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్టీఆర్ కుమార్తె. ఈ నేపథ్యంలో 3 పార్టీలు చాలా అనుకూలమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయితే పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని కలవకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లోని సినీ పరిశ్రమకి సంబంధించి కొత్తగా అంశాలను కూడా తీసుకొస్తుంది, కొత్తగా కారిడార్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా సినీ పరిశ్రమకి సంబంధించిన నిర్మాతలు దానికి సంబంధించిన షూటింగ్లు ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఆంధ్రప్రదేశ్లోని ఖచ్చితంగా సినీ పరిశ్రమకు సంబంధించిన షూటింగ్లు నిర్వహణ చేయాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చెప్తుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినిమాకి సంబంధించిన షూటింగ్లు ఎక్కువ శాతం నిర్వహిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మరింత రాయితీలు ఇస్తామంటూ కూడా పరిశ్రమ పెద్దపీట వేస్తున్న నేపథ్యంలోని గత కొన్ని నెలల నుంచి కొంత వాళ్ళు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సమావేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినీ పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వం కారిడార్ ఏర్పాటు చేస్తుంది, దాంతోపాటు షూటింగ్ నిర్వహిస్తే ఏ విధంగా రాయితీలు ఇస్తుంది అనే అంశాలు పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంకా దాంతో రాబోయే రోజుల్లో మాత్రం సినీ పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే సినీ పరిశ్రమలకు సంబంధించిన పెద్దలు కలిసినా కలవకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ సినిమా వచ్చినా సరే పూర్తి స్థాయిలో టికెట్ల అంశానికి సంబంధించి రాయితీలు ప్రకటిస్తుంది, సినిమా రేట్లు పెంచుకునేందుకు పూర్తి స్థాయిలోని అనుకూలంగా జీవోలు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలకు సంబంధించిన హీరోలకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, దాంతోపాటు ప్రభాస్ లాంటి అతిపెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రాబోయే కొన్ని నెలల్లోనే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుందండి. ప్రస్తుతం ఈ సమావేశంలోని కార్మికుల సమస్యలకు సంబంధించి తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే కార్మికులు
30% తమకు రాయితీలు పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్ని నెలల నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలోని విధులకు హాజరవ్వకుండా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఫెడరేషన్తో చర్చలు జరుపుతున్నా సరే అది ఎక్కడ సఫలీకృతం అవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అన్న నిర్ణయానికి నిర్మాతలు వచ్చారు. ఇదిలో భాగంగా ఈరోజు మొత్తం 12 మంది నిర్మాతలు సచివాలయానికి చేరుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో మాత్రం చర్చిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కార్మికుల సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సినీ పరిశ్రమకు సంబంధించి రాయితీల అంశాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ అంశాలకు సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినీ నిర్మాతలతో చర్చించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం దాంతోపాటు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తామనేది కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి అంశాలపై చర్చించారో దానిపై కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దేవి రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. 2 months బ్యాక్ ఇండస్ట్రీ అంతా ఇక్కడ సీఎం గారిని కలవడానికి ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాము. సో అంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు, తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది, పోస్ట్పోన్ అయిందండి. సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి ఇవాళ వచ్చి కలిసాము. సో సీఎం గారి గురించి అంటే మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని మాట్లాడడానికి వచ్చినాం. కార్మికులకు సమ్మెకు సంబంధించి ఇది ఆ సమ్మెకి సంబంధించిన మీటింగ్ కాదు, మంత్రి గారు ఇది గవర్నమెంట్కి సంబంధించేది కాదు, వాళ్ళు తీసుకోవాల్సిందని ఇందాక కాదండి. ఈ మీటింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ ఉండిందండి. అది రీషెడ్యూల్ అయ్యి ఇప్పుడు ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి వచ్చినాం. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్మాతల మీద ఆగ్రహంలో ఏపీ నుంచి రెవెన్యూ తీసుకున్నారు కానీ ఇక్కడ సరైన కంట్రిబ్యూషన్ చేయట్లేదు అనేది ఆయన చేసే కామెంట్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అదే అండి, మీకు ఇందాక నేను చెప్పింది అది. అంటే ఇంకా లేట్ అయింది అనుకుంటున్నారా? దాదాపు 1 year ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. సో అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో 2 months బ్యాక్ వి స్టార్టెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు అంటే క్వశ్చన్ అక్కడ అడుగుతున్నారు కదా, అంటే ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ అండి, అలాంటిది ఏం జరగలేదు. సో మేము ఇక్కడ వచ్చింది ప్యూర్గా తెలుగు ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలమన్నది డిస్కస్ చేయడానికి వచ్చినాం. సినీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ టైంలో ఎందుకు కావచ్చు? ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇక్కడ ఏపీలో కావాలనుకున్నాం. ఈ టైంలో గుర్తొచ్చినట్టు ఎలా అనిపించింది అండి మీకు? క్వశ్చన్ అటువైపు పడుతున్నాను కానీ సో ఇక్కడ గుర్తు రావడము మర్చిపోవడం అన్నది ఏం లేదండి. ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది షెడ్యూల్ చేయడము. సో జూలైలో చాలామంది ఓవర్సీస్ ట్రావెల్ అలాంటివి ఉన్నందుకు ఆగస్ట్ సెప్టెంబర్లో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాము. దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవాళ వచ్చినాము. ఫైనల్గా 12 సంవత్సరాలైనా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రాలేదు. ఫస్ట్ పాయింట్. డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు మీ మీద. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సీఎంని అభినందించడానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రాలేదు అనేది థర్డ్ పాయింట్. వీటి మీద ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? 12 ఏళ్ళైనా కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి ఎక్కువ, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఎక్కువ, సినిమా కాంట్రిబ్యూషన్ ఎక్కువ. కానీ మీరు ఒక 2 షెడ్యూల్ కూడా కరెక్ట్గా చేస్తున్న పరిస్థితి లేదు. దీని మీద మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తారు? వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు? అంటే మీరు చెప్పింది కాదు కానీ నేను ఇచ్చే ఆన్సర్ మేబీ మీకు ఆన్సర్ అవుతుందేమో. తెలుగు సినిమాలు చాలా వరకు ఇక్కడ చాలానే జరుగుతున్నాయండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కిల్ లేదు. అంటే స్కిల్ లేదు అంటే స్కిల్ ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు. సో దానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏ వసతులు బిల్డ్ చేయడం అన్నది డిస్కస్ చేయడానికి సీఎం గారితో మీటింగ్ రిక్వెస్ట్ చేసినాము. సో ఆ మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి దీన్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి మంత్రి గారిని కలిసాం. కార్మిక సమస్యలు ఏవి చర్చ కాలేదన్న అసలు? కార్మిక సమస్యల గురించి అది హైదరాబాద్లో ఉన్న సమస్య అండి, దాని గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. అంటే ఈ మీటింగ్ ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ అండి. సో కానీ మినిస్టర్ ఏం చెప్పారంటే సార్, అజెండా మాకు తెలియదు, వాళ్ళకి ఎందుకు వస్తున్నారో తెలియదు, వాళ్ళు వస్తే కలుస్తామన్నారు, కలవమని చెప్పారు. సో అంత క్లారిటీ లేకుండా దేని గురించి వస్తారో కూడా లేకుండా మినిస్టర్ అంత స్పష్టత అంటే అది మీరు చెప్తున్న విషయం అండి. మినిస్టర్ అధికారులు చెప్పారు సార్, లోపలికి వెళ్తూ చెప్పారు. అంటే
2 months బ్యాక్ జరిగిన మీటింగ్ని అది పోస్ట్పోన్ అయినాక ఇవాళ షెడ్యూల్ చేసి స్టార్ట్ చేసామండి. అది అంటే సరే సార్ త్వరలో ఆంధ్రప్రదేశ్కి అయితే పరిశ్రమ రాబోతుందంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ పనిచేస్తుంది.